హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకైతే వచ్చాను. మీరు మాత్రం మన ఛానల్ ని, మన వీడియోని కంప్లీట్ గా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా బాలయ్య గారి అభిమానులు జై బాలయ్య అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్స్ అయితే చేయండి. అయితే ముఖ్యంగా ఏంటంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనగానే మనకి ఇద్దరు వ్యక్తులు గుర్తొచ్చారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి రెండు కళ్ళు లాంటి వ్యక్తులు వీళ్ళిద్దరు. అదే మనందరికీ తెలిసిందే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అండ్ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు. వీళ్ళ నుంచెలే ఇండస్ట్రీ మద్రాసు నుంచెలి మన హైదరాబాద్ కి రావడం జరిగింది. వీళ్ళ వారసులు ఎవరైతే నటసింహం, పద్మభూషణ్, నందమూరి బాలకృష్ణ గారు కావచ్చు, అటు అక్కినేని నాగార్జున గారు కావచ్చు, హరికృష్ణ గారు కావచ్చు, ఇలా వీళ్ళ లెగసీ నుంచి రావడం, ఆ తర్వాత నటులైన కృష్ణ గారి లెగసీ నుంచి రావడము, కృష్ణం రాజు గారి లెగసీ నుంచి రావడం, ఆ తర్వాత వచ్చిన చిరంజీవి గారి దగ్గర నుంచి అయితే దాదాపు డజన్ల కొద్ది హీరోస్ కూడా ఉండడం మనందరికీ తెలిసిన విషయం. అయితే నందమూరి వంశం నుంచి చాలా మంది హీరోస్ వచ్చారు, చాలా మంది స్టార్స్ కూడా అయ్యారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, నందమూరి బాలకృష్ణ గారు ఎలా అయితే తండ్రి చేసిన ప్రతి పాత్రని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చేసిన నటుడు ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి బాలకృష్ణ గారు ఉంటారు. సో తండ్రికి తగ్గే కాదు, తండ్రిని మించి నటన కూడా ఈ రోజులలో చేస్తున్నారు. పరిపూర్ణమైన యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఖచ్చితంగా నందమూరి బాలకృష్ణ గారి పేరు మాత్రము వినైతే పిలుస్తుంది. అయితే నందమూరి బాలకృష్ణ గారి నుంచి తన లెగసీని కంటిన్యూ చేయడానికి ఎవరైనా ఉన్నారు అంటే అది మనందరూ తెలిసిందే, నందమూరి మోక్షాజ్ఞ తేజ్. సో నందమూరి మోక్షాజ్ఞ తేజ్ చాలా మంది హీరోస్ అయితే ఎంట్రీ ఇచ్చేసారు. ఇప్పటికే నందమూరి మోక్షాజ్ఞ తేజ్ కి 32 సంవత్సరాలు సో కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఎంట్రీ ఇవ్వట్లేదు అని చెప్పి మనము చాలా వీడియోస్ లో చూసాము, చాలా దగ్గర డిస్కస్ చూసాము. ముఖ్యంగా ఏంటంటే నందమూరి అభిమానులే కాదు, తెలుగు సినిమాలను ప్రేమించే సినీ అభిమానులు కూడా నందమూరి బాలకృష్ణ గారి లెగసీని కంటిన్యూ చేయడానికి వారి యొక్క తనయుడు కూడా వస్తే బాగుంటుందని చెప్పి చాలా మంది అయితే ఎదురైతే చూస్తున్నారు. సో వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ గత సంవత్సరము మనకు నందమూరి మోక్షాజ్ఞ తేజ్ మూవీ ఉంటుందని చెప్పి దానికి సంబంధించి కొన్ని ఫోటో షూట్లు తీసి నందమూరి మోక్షాజ్ఞ కూడా కొన్ని డైట్ చేసి ఒక కంప్లీట్ ట్రాన్స్ఫార్మ్ నుంచి, అంటే హెవీ వెయిట్ నుంచి స్లిమ్ గా ఒక యంగ్ బాయ్ లా రెడీ అయ్యి ఫోటో షూట్స్ ఇవ్వడము. దానికి ఒక సెన్సేషనల్ డైరెక్టర్ మనందరికీ తెలిసిందే, హనుమాన్, జాంబిరెడ్డి లాంటి మూవీస్ తీసిన ప్రశాంత్ వర్మ ఈ మూవీకి డైరెక్టర్ అంటూ సింబా మూవీ వస్తుంది అన్నట్లు ఈ మూవీ ముహూర్తానికి ఒక రోజు 2 రోజుల ముందు వరకు అనుకున్నారు. సడన్ గా ఒక్కసారిగా సింబా మూవీ ఆగిపోవడం, ఆ తర్వాత ప్రశాంత్ వర్మ కాంట్రవర్సీస్ ఉండడము, ఆ తర్వాత బాలయ్య గారు ఇందులో ఇన్వాల్వ్ అయినా వినలేకపోవడంతో ప్రశాంత్ వర్మతో మూవీ అయితే క్యాన్సిల్ అయిపోయిందని చెప్పి మనకు వార్తలు అయితే వచ్చాయి. అఫీషియల్ గా మనకు తెలియనప్పటికీ ఇలాంటి వార్తలు అయితే వచ్చాయి. ముఖ్యంగా ఆ తర్వాత క్రిష్ జాగర్లమూడితోని ఏదైతే బాలకృష్ణ గారి ప్రతిష్టాత్మక చిత్రమైన ఆదిత్య 369 కి సీక్వెల్ గా 999 అని అందులో మోక్షజ్ఞ గారిని ఎంట్రీ చేపించి ఆ మూవీని సూపర్ డూపర్ హిట్ చేయాలని చెప్పి ఎలాగైతే ఎన్టీఆర్ గారి సమక్షంలో బాలయ్య గారు తెరంగేటం చేయడం జరిగింది కదా, సో అదే విధంగా మోక్షజ్ఞ గారు కూడా ఇందులో తెరంగేటం చేస్తే బాగుంటుందని చెప్పి అనుకున్నారు. బట్ అది ఆ ప్రాజెక్ట్ అలానే ఉంది. బట్ ఈ ప్రాజెక్ట్ కాకముందు ఏదైతే ముందుగా అనుకున్నారో ప్రశాంత్ వర్మతోని ఈ మూవీ ఏదైతే మనకు ఇది ఉంది కదా సింబా మూవీకి సంబంధించి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. యాక్చువల్ గా ఏంటంటే సింబా మనకు ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీ తీసిన తర్వాత నెక్స్ట్ మూవీ జై హనుమాన్ తీయాలి. యాక్చువల్ గా ఈ పాటికే దీని గురించి అప్డేట్స్ రావాలి, మూవీ కూడా రిలీజ్ కి దగ్గర ఉండాలి. లార్డ్ హనుమాన్ గా మనకు రిషబ్ శెట్టిని కూడా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత చకచక మూవీ కూడా షూటింగ్ స్టార్ట్ అవుతుంది, ఈ పాటికి రిలీజ్ కూడా అవుతుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. బట్ ఆ తర్వాత ప్రశాంత్ వర్మ అక్కడ నుంచి రణ్వీర్ సింగ్ దగ్గరికి వెళ్ళడము, అక్కడ ఒక స్టోరీ చెప్పడము, ఇంకేదో జరగడము, ఇలా ప్రొడక్షన్ హౌస్ మధ్యలో కాన్ఫ్లిక్ట్ రావడం వల్ల మళ్ళీ బాలయ్య గారితో కూడా సినిమా ఉండడం వల్ల మోక్షజ్ఞ గారితో సినిమా ఉండడం వల్ల అవన్నీ కాన్ఫ్లిక్ట్స్ జరిగి ఒక దగ్గర నుంచి అడ్వాన్స్ తీసుకొని ఇంకో దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ వల్ల ఏమైపోయిందంటే ప్రశాంత్ వర్మ హోల్డ్ లోకి వెళ్ళిపోయింది. తన దగ్గర ఇన్ని అంటే చుట్టుపక్కల మొత్తం కేసెస్, ప్రొడక్షన్ హౌస్ లో కేసెస్ పెడతామని చెప్పి ఇది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి బాలయ్య కూడా చెప్పడం వల్ల వినకపోవడం అని చెప్పి దీని గురించి అయితే మనకు చర్చలు జరిగాయి. సో వీటన్నిటిని ఫుల్ స్టాప్ పెడుతూ నెక్స్ట్ మూవీ సింబా ఉండబోతుంది, సింబా రాబోతుంది, మోక్షాజ్ఞ తేజ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేది ఈ వార్త కేవలం నందమూరి అభిమానులకే కాదు యావత్ తెలుగు ప్రజలకు కూడా ఎంతో ఆనందించమైన విషయం. అయితే మోక్షజ్ఞ తేజ్ ఇప్పటికే 32 సంవత్సరాలు, యంగ్ హీరో కాదు నిజం చెప్పాలి అంటే. ఎందుకంటే యంగ్ హీరోస్ అనగానే మనకు చూసాం మనము ఈ మధ్య కాలంలో ఎవరి వారసత్వం నుంచి వచ్చినా కూడా 20 ఏళ్లకు 25 లోపే
కంప్లీట్ గా యాక్టర్స్ అందరూ వారి యొక్క ఎంట్రీ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి రావడం జరుగుతుంది చాలా మంది. సో అలా కాకుండా ఇంత లేట్ గా రావడం అంటే ముఖ్య కారణం ఏంటంటే, మనం ఇదివరకు వీడియోలో కూడా మనం డిస్కస్ చేశాము, మోక్ష తేజ్ గారికి మూవీస్ పైన ఇంట్రెస్ట్ లేకపోవడం, స్టార్టింగ్ లో బిజినెసెస్ పైననే ఎక్కువ ఫోకస్ ఉండడం వల్లనే తను మూవీ పైన ఇంట్రెస్ట్ లేకపోవడం వల్లనే తను మూవీ ఎంట్రీ కాస్త డిలే అయింది. ఫైనల్ గా తన ఫాదర్ లెగసీని క్యారీ చేయడానికి అయితే మూవీస్ పైన ఇంట్రెస్ట్ తోని మేక్ ఓవర్ అయ్యి ఫోటో షూట్స్ చేసి యాక్టింగ్ స్కూల్స్ కి వెళ్ళి ఆ తర్వాత మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ నేర్చుకొని ఇప్పుడు మూవీకి అయితే రెడీగా అయితే అయ్యారు. సో ఈ మూవీ చకచక అతి త్వరలో ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానీ, అఫీషియల్ అప్డేట్స్ కానీ, రెగ్యులర్ షూటింగ్ కానీ అతి త్వరలో మనకు అప్డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. దీనికి సంబంధించిన ముహూర్తం కూడా తొందరలో ఖరారయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ ముందుగా ఏదైతే టైటిల్ అనుకున్నారో సింబా, అదే టైటిల్ తోని మూవీ అయితే ఉండబోతుంది. సో మనందరికి తెలిసిందే యాక్చువల్ గా బాలకృష్ణ గారు ఏ ఫామ్ లో ఉన్నారో, ఏ రేంజ్ ఫామ్ లో ఉన్నారో, తనయులు తండ్రి యొక్క ఫామ్ లో లేనప్పుడే తనయులు ఎంట్రీ ఇస్తాడు. అప్పుడు తండ్రి యొక్క ఫాలోయింగ్ ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి అండ్ వారి యొక్క ఫాలోయింగ్ ఏదైతే తగ్గిపోతుందో దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ దాన్ని బూస్టప్ ఇవ్వడానికి తనయులు రావడం జరుగుతుంది. నార్మల్ గా మనకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చూస్తాం. కానీ దీనికి వ్యతిరేకంగా అంటే ఆపోజిట్ గా నందమూరి బాలకృష్ణ గారు ఒక రేంజ్ ఫాలోయింగ్ లో ఉన్నారు. ప్రజెంట్ ఫుల్ క్రేజీ హీరో, వరుసగా హిట్లు 6 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే మనకు అఖండ స్టార్ట్ అయిందో ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు 5 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. 5th మూవీ ఉంది, ఆ తర్వాత కొరటాల శివగారితో ఉంది, ఆ తర్వాత ఏదైతే హనీఫ్ అదేని అనే డైరెక్టర్ ఉంది, ఆ తర్వాత మనకు వివేక్ ఆత్రేయతో ఉంది. సో కంటిన్యూగా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి కాకుండా చాలా రూమర్స్, చాలా డైరెక్టర్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సో ఎప్పుడు ఏ మూవీ స్టార్ట్ అవుతుంది అనేది మనం క్లియర్ గా చెప్పలేం. సో ఇంతటి ఫాలోయింగ్ లో తండ్రి మూవీస్ ఉంటున్నాయి. కంప్లీట్ కమర్షియల్ అండ్ సొసైటీ రిలేటెడ్ గా మనకు మూవీస్ అయితే వస్తున్నాయి. సో ఇంత స్వింగ్ లో, ఇంత ఫామ్ లో ఉన్నప్పుడు తనేడు కూడా మూవీ వస్తే ఇక బాక్స్ ఆఫీస్ గురించి ఆలోచించాల్సిన పని లేదు. బాక్స్ ఆఫీస్ మొత్తం షేక్ అయిపోతుంది. ఆ రేంజ్ లో హిట్ అయితే అవ్వడం కన్ఫర్మ్. సో హై ఎక్స్పెక్టేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. దీనికి హై ఎక్స్పెక్టేషన్స్ ని క్యారీ చేసి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దగ్గర కంటెంట్ ఉంది, దాన్ని పొటెన్షియాలిటీ ఉంది. యాక్టర్ దగ్గర నుంచి పొటెన్షియల్ ని బయటికి తీస్తాడు, యాక్టింగ్ ని బయటికి తీస్తాడు. మూవీకి ఎలాంటి మాల్ మసాలా కావాలో అవన్నీ పెట్టగలుగుతుంది. ఎందుకంటే మనం ఇదివరకు మూవీస్ లో చూసాం. ఫస్ట్ మూవీ దాని పేరు నాకు గుర్తు రావట్లేదు. సో సంథింగ్ ఉంటుంది, అది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఐఎమ్ నాట్ రాంగ్, నాని గారు దాని ప్రొడ్యూసర్. సో దాని పేరు గుర్తు రావట్లేదు. ఆ మూవీ కూడా బాగుంటుంది, అందులో రజీనా గారు ఉంటారు. సో ఆ మూవీ బాగుంటుంది. ఆ తర్వాత వచ్చిన మూవీస్ కూడా ఎక్స్ట్రాడినరీ ఉంటాయి. సోమిరెడ్డి, ఇటు హనుమాన్ కానివ్వండి, సో ఎక్స్ట్రాడినరీ మూవీస్. సో మంచి పొటెన్షియాలిటీ ఉన్న డైరెక్టర్ ఇతను. సో నాకైతే డెఫినెట్ గా నమ్మకం ఉంది. కొన్ని కాంట్రవర్సీస్ కి దూరంగా ఉంటే మంచిదని చెప్పి నా ఒక ఒపీనియన్. మీ యొక్క ఒపీనియన్ ఏంటి అనేది మీరు కామెంట్ తెలియజేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటనేది కూడా మీరు కామెంట్ తెలియజేయండి. ముఖ్యంగా ప్రతి ఒక్కరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన వీడియోకి హైప్ ఆప్షన్ కూడా ఉంది, మీరు హైప్ చేస్తే చాలా మందికి రీచ్ అయితే అవుతుంది. అండ్ ఫైనల్లీ బాలే అభిమానులు జై బాలే అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్స్ ఖచ్చితంగా చేయండి. ఎస్, ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.